ओम शांति। ఓం శాంతి. वर्तमान समय के अनुसार వర్తమాన సమయం అనుసారంగా बाप दादा का బాప్దాదా యొక్క अपने बच्चों के साथ ఆయన పిల్లలతో పాటు संगम युग में సంగమ యుగంలో हाईएस्ट लेवल का पार्ट क्या है, ఉన్నత స్థాయిలో కావలసిన పాత్ర ఏంటి, ये बाबा कह रहे हैं। ఇది బాబా మనకి చెప్తున్నారు. यज्ञ में యజ్ఞంలో बाबा के बच्चे బాబా యొక్క పిల్లలు जिनको बाबा ने ही जन्म दिया है, ఎవరికైతే బాబానే జన్మనిచ్చారు उन द्वारा बाबा सेवा लेते हैं। ఆ పిల్లల ద్వారా బాబా సేవ తీసుకుంటారు. उसमें भी नंबरवार है। అయితే ఆ పిల్లల్లో కూడా నెంబర్ వారీగా ఉన్నారు. भक्त लोगों को भी बाबा यूज करते हैं, అయితే భక్తులను కూడా బాబా ఉపయోగించుకుంటూ ఉంటారు. लेकिन కానీ ड्रामा के अनुसार, డ్రామా అనుసారంగా, विश्व परिवर्तन के समय के अनुसार, విశ్వ పరివర్తన సమయం అనుసారంగా, जरूरत के अनुसार అవసరం అనుసారంగా बाबा को బాబాకి किस वैरायटी के बच्चे चाहिए। ఎలాంటి వెరైటీ పిల్లలు కావాలి, तो बाबा क्या बच्चों में देखना चाहते हैं, బాబా పిల్లల్లో ఏమి చూద్దాం అనుకుంటున్నారు, उस बच्चे द्वारा बाबा क्या सेवा दुनिया को करते हैं। ఆ పిల్లల ద్వారా బాబా ప్రపంచానికి ఎలాంటి సేవ చేద్దామని అనుకుంటున్నారు. ये सभी बात बाबा ने इस मुरली में कहा है। ఆ అన్ని విషయాలు బాబా ఈ మురళిలో మనకి చెప్పారు. इस मुरली का ओरिजिनल डेट है ఈ మురళి యొక్క ఒరిజినల్ డేట్ ఏంటంటే 30 मार्च 1999। మార్చి 30, 1999. इसका हेडिंग है దీని హెడ్డింగ్ ఏంటంటే तीव्र पुरुषार्थ की लगन को తీవ్ర పురుషార్థం యొక్క తపనను ज्वाला रूप बनाकर జ్వాలారూపంగా చేసి बेहद की वैराग्य की लहर फैलाओ। అనంతమైన వైరాగ్యం యొక్క అలని వ్యాపింపచేయండి. आपको क्या लगन होना चाहिए? మీకు ఎలాంటి తపన ఉండాలి? पुरुषार्थ में तीव्रता आना चाहिए। మీ పురుషార్థంలో చాలా తీవ్రత రావాలి. जैसे कोई बिल्डिंग बनाते हैं, ఎలా అంటే ఎవరో ఒకళ్ళు బిల్డింగ్ కట్టిస్తున్నారు అనుకోండి. जब ओपनिंग डेट फाइनल हो गया है, అయితే దానికి ఓపెనింగ్ డేట్ ఫైనల్ అయిపోయింది గృహప్రవేశం రోజున. अभी थोड़ा ही दिन बैलेंस है, అయితే ఆ గృహప్రవేశం రోజు రావడానికి కొన్ని రోజులే ఉన్నారు ఇంకా. उस समय क्या करते हैं, उसमें जो भी बैलेंस्ड वर्क है उसमें ज्यादा अटेंशन में रात दिन काम कर लेते हैं। అయితే ఆ డేట్ వచ్చేస్తుంది, ఓపెనింగ్ డేట్ చాలా తక్కువ రోజులు ఉన్నది అంటే గనక అక్కడ ఏమేం పనులు చేయించాలో అది చాలా త్వరగా ఉదయము రాత్రి కూడా చేయించేస్తూ ఉంటారు ఆ దగ్గరికి వచ్చే కొలిది. उसका जो मालिक है इनविटेशन भेजने में या सारा अरेंजमेंट करने में ही बिजी हो जाते हैं। ఆ ఇంటి యజమాని ఏంటి అందరికీ ఆహ్వాన పత్రికలు ఇవ్వడంలోను అన్ని అరేంజ్మెంట్స్ చేయడంలోను బిజీ అయిపోతారు. ऐसे ही आप बच्चे అలాగే మీ పిల్లలందరూ కూడా आत्मा के परिवर्तन में ज्यादा अटेंशन देना है। ఆత్మ యొక్క పరివర్తన మీద చాలా ఎక్కువ అటెన్షన్ పెట్టాలి. ईश्वरीय सेवा में ही ज्यादा अटेंशन देना है। ఈశ్వరీయ సేవలోని ఎక్కువ అటెన్షన్ పెట్టాలి. आत्मा में इतना पुरुषार्थ होना चाहिए, ఆత్మలో ఎంత పురుషార్థం ఉండాలి అంటే वो ज्वाला स्वरूप बनाकर आपको दुनिया में आना है। అది జ్వాలా స్వరూపంగా మారి ప్రపంచంలోకి రావాలి. इसके कारण దీని కారణంగా बाप और आपके दोनों का स्थिति द्वारा తండ్రి మరియు మీ యొక్క స్థితి ద్వారా आपकी जिंदगी में మీ జీవితంలో और विश्व की जिंदगी में మరియు విశ్వం యొక్క జీవితంలో बेहद का वैराग्य का लहर फैलाओ। అనంతమైన వైరాగ్యం యొక్క అలని వ్యాపింపచేయండి. इसके लिए बाबा एक एग्जाम्पल बताते हैं। దీని గురించి బాబా ఒక ఉదాహరణ చెప్తున్నారు. आप एक आत्मा हो, మీరు ఒక ఆత్మ. जस्ट लाइक ए पानी, नॉर्मल पानी। ఎలా అంటే నీళ్ళలాగా ఒక మామూలు మంచినీళ్ళు ఉంటాయి కదా అట్లా. जैसे बारिश से आया है, उसमें कुछ एडिशन नहीं है, नेचुरल है, ओरिजिनल स्टेटस में है। వర్షం వచ్చినప్పుడు వస్తుంది కదా నీరు, అదైతే చాలా సహజమైన నీరు, అందులో ఏమీ కలవదు. वर्तमान समय में అయితే వర్తమాన సమయంలో दुनिया में जितना भी आत्माएं हैं, ప్రపంచంలో ఎన్ని ఆత్మలు ఉన్నాయో అన్ని
उसमें सारा मिक्सचर हो गया है। అందులో చాలా మొత్తం కలిసిపోయింది, మిక్చర్ లా అయిపోయింది. जब पानी आता है ओरिजिनल आता है। అయితే వర్షం కురిసినప్పుడు వచ్చిన నీరు ఒరిజినల్ నీరు. जब ये धरा में आता है उसके बाद मट्टी मिल जाता है और कोई चीज मिलने के बाद वो मिक्सचर हो जाता है। అయితే అది భూమి మీద పడినప్పుడు అక్కడ మట్టి ఏంటి ఏదో ఒకటి వేరే వేరే అన్ని కూడా కలిసిపోయి అది ఒక మిశ్రమంలా తయారైపోతుంది. ऐसे ही हर एक आत्मा में అలాగే ప్రతి ఒక్క ఆత్మలోనూ वेराइटी संस्कार ऐड हो गया है। చాలా రకరకాల సంస్కారాలు యాడ్ అయిపోయాయి. आपकी जिंदगी में तो सतयुग, त्रेतायुग, द्वापर, कलयुग का ये 84 जन्मों का संस्कार ऐड हो गया है। మీలో ఏంటి సత్యయుగము, త్రేతాయుగము, ద్వాపర యుగము, కలియుగము ఇలాగా ఆ 84 జన్మలవి మొత్తం అన్ని యాడ్ అయిపోయి ఉన్నాయి. संस्कार ऐड हो गया है। 84 జన్మల సంస్కారాలు యాడ్ అయిపోయి ఉన్నాయి. इसके साथ में దీంతో పాటు ये सभी पकड़ने के लिए एक बर्तन है। ఇవన్నీ పట్టుకోవడానికి ఒక గిన్నె ఉంటుంది. ये सभी मिलकर स्टोव के ऊपर रखा है। ఈ పాత్రలన్నిటి ఇందులో అన్ని కలిపి ఒక స్టవ్ మీద పెట్టారు. वो स्टोव क्या है? काम, क्रोध, लोभ, मोह, अहंकार। ఆ స్టవ్ ఏంటి? కామము, క్రోధము, మోహము, అహంకారం. वो है रावण और विकार। అవన్నీ ఏంటి? రావణుడు మరియు వికారాలు. इसका कारण क्या हो गया है? దీని కారణంగా ఏం జరిగింది? वो जो संस्कार है ఆ సంస్కారాలు ఏవైతే ఉన్నాయో, और जो गर्मीपन है, అయితే ఇక్కడ వెచ్చదనం ఏదైతే వచ్చిందో वो दोनों वायुमंडल में इतना अपना प्रभाव डाल रहा है। అవి వాయుమండలంలోకి వెళ్ళి ఎంత ప్రభావం చూపిస్తున్నాయంటే ఈ వేడి తగలడం వల్ల इसका जो रिजल्ट्स वायुमंडल में सभी के ऊपर, पंच तत्वों के ऊपर, बाकी आत्माएं जो परमधाम से आए हैं उनके ऊपर भी इसका असर पड़ रहा है। ఇది వాయుమండలంలోకి వెళ్ళిపోయి వీటి ప్రభావము మిగతా ఆత్మల మీద, వాయుమండలం మీద, నెక్స్ట్ పరంధామ నుంచి వచ్చిన ఆత్మల మీద అన్నిటి మీద కనిపిస్తుంది ఈ ప్రభావం. जब बाबा ने आपको पहचान लिया, जन्म लिया, आपका स्टेज भी वैसा ही था। అయితే మిమ్మల్ని బాబా గుర్తించి మిమ్మల్ని తీసుకున్నప్పుడు కూడా మీ స్టేజ్ కూడా అలాంటిదే. तो बाबा ने क्या किया? అయితే బాబా ఏం చేశారు? पहले उसमें ओरिजिनल पानी ऐड किया। మొదట ఏంటి? అందులోకి మీలోకి ఒరిజినల్ నీళ్ళని యాడ్ చేశారు. ज्ञान को एडिशन किया। జ్ఞానాన్ని మీకు యాడ్ చేశారు. उसके बाद उस बर्तन को आग से नीचे रख दिया। ఆ తర్వాత ఏం చేశారు? ఆ పొయ్యి నుంచి ఆ పాత్రను తీసి కింద పెట్టేశారు. विकार से अलग कर दिया। ఎందుకు? అక్కడ పొయ్యి, అక్కడ వికారం. ఆ వికారం నుంచి మిమ్మల్ని వేరే చేసేసారు. उसके साथ और बर्तन और पानी को फ्रिज में रख दिया। దాంతో తర్వాత ఏం చేశారు? ఆ పాత్రతో ఆ నీళ్ళని పాత్రతో సహా తీసుకువెళ్ళి ఫ్రిడ్జ్ లో పెట్టారు. क्यों रखा? ఎందుకు పెట్టారు? आइस बनाने के लिए। మిమ్మల్ని ఐస్ లాగా తయారు చేయడానికి. आइस बनने के बाद क्या होता है? అయితే అక్కడ ఐస్ అయిపోయింది. ఐస్ లా తయారయ్యాక ఏమవుతుంది? वहां धुआं आता है। అక్కడ ఒక పొగలు వస్తాయి. लेकिन उसके लिए उस पानी को लंबे समय तक डीप फ्रीजर में रखना पड़ता है। అయితే అలా ఐస్ లాగా పొగలలా రావాలి అంటే కనుక చాలా సమయం ఆ నీళ్ళని డీప్ ఫ్రిడ్జ్ లో ఉంచాల్సి వస్తుంది. ऐसे कर्म के लिए बाबा ने थोड़े लोगों को सिलेक्शन किया। అయితే ఇలాంటి కర్మలు చేయడానికి బాబా ఏంటి చాలా కొద్ది మందినే సెలెక్ట్ చేసుకున్నారు. पंच पांडवों को सिलेक्शन किया। పంచ పాండవుల్ని సెలెక్ట్ చేసుకున్నారు. इसमें सिर्फ पांडव नहीं है, शक्तियां भी हैं। मैंने आत्मा के रूप में सभी पांडव ही है। అయితే ఇక్కడ వీళ్ళంతా పాండవులని కాదు, ఇందులో శక్తులు కూడా ఉన్నారు, కానీ చెప్పడానికి అలా పాండవులు అని చెప్పారు. तो क्यों किया? ఎందుకు ఇలా చేశారు? ऐसे बच्चों को ऐसा रेडी करके పిల్లల్ని ఇలా రెడీ చేసి उसके बाद उन बच्चों को बाहर के दुनिया में भेजना है। దాని తర్వాత ఈ పిల్లలందరినీ బయట ప్రపంచంలోకి తీసుకువెళ్ళాలి. उनमें इतना शक्ति रहेगा, అయితే వాళ్ళలో ఎంత శక్తి ఉంటుందంటే, सप्त गुण इतना रहता है। సప్తగుణాలు ఎన్ని ఉంటాయంటే, जो बच्चे, ఏ పిల్లలైతే, जो अज्ञानी बच्चे ఏ అజ్ఞాని పిల్లలైతే आज अत्याचार अनाचार के कारण ఈ రోజుల్లో అత్యాచారాలు అనాచారాల కారణంగా दुनिया में जो नेगेटिव वाइब्रेशन भेज रहे हैं, ప్రపంచంలో నెగటివ్ వైబ్రేషన్స్ పంపిస్తున్నారో, ये जो पांच पांडव आत्माओं के द्वारा అయితే ఆ పిల్లల్ని ఈ పంచ పాండవుల ఆత్మలు ఉన్నారు కదా, ఈ ఆత్మల ద్వారా
उनका अग्नि और उनका संस्कार शांत हो जाएगा, वो 0 लेवल में आएगा। వాళ్ళ అగ్ని వాళ్ళ అగ్ని సంస్కారాలన్నీ శాంతం అవుతాయి. అవన్నీ 0 లెవెల్ కి వస్తాయి. उसके बाद परमात्मा का जो शक्ति है आपके द्वारा धुआं के रूप में जा रहा है, उनको लो अनुभव होने लगेगा। దాని తర్వాత పరమాత్మని యొక్క శక్తి నీ ద్వారా ఒక జ్వాల రూపంలో వెళ్ళి వాళ్ళందరి దగ్గరికి చేరుకుంటుంది. వాళ్ళకి అనుభవం జరుగుతుంది. तो आज तो अत्याचार अनाचार का ज्वाला दुनिया में कितना फैला हुआ है। ఈ రోజుల్లో అత్యాచారాలు, అనాచారాల యొక్క పొగ ఎంత మొత్తం వ్యాపించి ఉంది ప్రపంచంలో అంతా. हर एक आत्मा उसका असर, आत्मा के ऊपर उसका असर पड़ रहा है। ప్రతి ఒక్క ఆత్మ మీద ఈ ప్రభావం పడుతుంది. अभी बाबा को ऐसे आइस वाले आत्माएं चाहिए। అయితే బాబాకి ఇప్పుడు ఇలాంటి ఐస్ లాంటి పిల్లలు కావాలి. ऐसी आत्माओं द्वारा అలాంటి ఆత్మల ద్వారా बाबा विश्व परिवर्तन कराना चाहते हैं। బాబా విశ్వ పరివర్తన చేద్దామని అనుకుంటున్నారు. तो आप बच्चे అయితే మీ పిల్లలందరూ ऐसे आइस बनने का तीव्र पुरुषार्थ का लगन आना चाहिए आप में। మీ అందరిలోనూ కూడా అలా ఐస్ లాగా తయారవ్వాలనే తీవ్ర పురుషార్థం అనే తపన రావాలి మీ అందరిలో కూడా. मुझे बिल्डिंग बनाना है, कार लेना है, गहने लेना है, ये नहीं। నేను బిల్డింగ్ కొనుక్కోవాలి, కారు కొనుక్కోవాలి, నగలు తీసుకోవాలి, ఇలాంటివి ఏమి ఉండకూడదు. हाँ, ये जो बाबा कहते उसमें ज्यादा अटेंशन रख के ज्यादा साधना करना चाहिए। బాబా ఏదైతే చెప్పారో అలా తయారవడానికి, అలా సేవ చేయడానికి మీరు నిమిత్తంగా తయారవ్వాలి. लेकिन ये सेवा कौन कर सकते हैं? అయితే ఇలాంటి సేవ ఎవరు చేయగలరు? सभी बच्चे नहीं कर सकते। అందరు పిల్లలు చెయ్యలేరు ఇలా. उसके लिए कंडीशन अप्लाई। దాని గురించి కండిషన్ అప్లై. तो क्या क्या कंडीशन है? అయితే ఈ కండిషన్లన్నీ ఏంటి ఇప్పుడు చెప్తున్నా. आज बाप दादा ఈ రోజు బాబ్దాదా हर एक बच्चों का ప్రతి పిల్లల యొక్క मस्तक में మస్తకంలో 3 रेखाएं देख रहे हैं। 3 రేఖల్ని చూస్తున్నారు. जैसे स्कूल में जाते हैं, ఎలా అంటే స్కూల్కి వెళ్ళినప్పుడు टीचर क्या करते हैं? టీచర్ ఏం చేస్తారు? पहले दिन जो होमवर्क दिया था ముందు రోజు ఏ హోంవర్క్ ఇచ్చారో उसका रिजल्ट्स बुक में देखते हैं। ఆ రిజల్ట్ అంతా చూస్తారు బుక్ లో. वो ठीक रहेगा तो ही नेक्स्ट लेसन सिखाते हैं आपको। అందరూ సరిగానే చేశారు అనుకోండి హోంవర్క్, అప్పుడే నెక్స్ట్ లెసన్ కి వెళ్తారు. तो बाबा आज रिजल्ट्स देख रहे हैं। బాబా ఈ రోజు ఆ ఫలితాలను చూస్తున్నారు. क्या रिजल्ट्स हैं? ఏంటి రిజల్ట్స్ అవి? एक लकीर है ఒక గీత ఏంటంటే परमात्मा पालना की भाग्य की लकीर। పరమాత్మ పాలన యొక్క భాగ్యపు రేఖ. बाबा ने तो जन्म दिया, బాబా అయితే మనందరికీ జన్మనిచ్చారు, पालना भी दी है। పాలన కూడా ఇచ్చారు. तो कैसे पालना बाबा पूछ रहे हैं? అయితే బాబా ఎలాంటి పాలన అడుగుతున్నారు? हमारे भोले भोले माताएं बहुत खुशी से कहते हैं हमको तो बाबा ने बहुत अच्छा पालना दी है। అయితే మన అమాయకులైన మాతలందరూ అంటారు బాబా మాకు చాలా మంచి పాలన ఇచ్చారు. हम तो पहले रेंटेड हाउस में थे, अभी हमको ओन हाउस बाबा ने दिलाया। మేము మొదట్లో రెంటెడ్ హౌస్ లో ఉండేవాళ్ళము, ఇప్పుడు మేము ఓన్ హౌస్ లోకి వచ్చేసాము. पहले बाबा के घर बहुत दूर था, अभी बाबा ने हमको नजदीक में सेंटर लाकर रख दिया। ఫస్ట్ లో చాలా దూరం ఉండేది సెంటర్ మాకు, ఇప్పుడు మాకు చాలా దగ్గరగా ఉంది సెంటరు అని చెప్పంటారు. हमने तो बाबा को बहुत एप्लीकेशन डाला था कि मेरा पति भी ध्यान में आ जाए। आज बाबा के कारण पति भी ध्यान में आए हैं, ऐसे बाबा ने पालना दी है। మేము బాబాకి చాలా అప్లికేషన్లు పెట్టాము, మా భర్త కూడా జ్ఞానంలోకి రావాలని పెట్టాము, ఇప్పుడు మా భర్త కూడా జ్ఞానంలోకి వచ్చేసారు. लेकिन बाबा ये पालना के बारे में नहीं कह रहे हैं। అయితే బాబా ఈ పాలన గురించి చెప్పటం లేదు. बाबा क्या चाहते हैं? బాబా ఏం కోరుకుంటున్నారు? हर दिन, ప్రతిరోజు, हर सेकंड, ప్రతి సెకను, हर समय, ప్రతి సమయము, हर संकल्प, ప్రతి సంకల్పము, हर कर्म में, ప్రతి కర్మలోను, कर्म के फल में ప్రతి కర్మ యొక్క ఫలితంలోను बाबा का पालना का एहसास निराकार में कितना अनुभव हो रहा है। బాబా యొక్క పాలన యొక్క అనుభూతి మీకు ఎంతసేపు జరుగుతుంది? ప్రతి కర్మలోను निराकार रूप में, నిరాకార రూపంలో మీకు ఎంత అనుభూతి జరుగుతుంది? शक्तियों के रूप में, శక్తుల యొక్క రూపంలోను, सप्त गुणों के रूप में, సప్త గుణాల యొక్క రూపంలోను, सफलता के रूप में, సఫలత యొక్క రూపంలోను ऐसे हर सेकंड बाबा का पालना मिल रहा है। అలా ప్రతి సెకను మీకు బాబా యొక్క పాలన దొరుకుతుందా?
लौकिक में हो या अलौकिक में हो, లౌకికంలో ఉండొచ్చు, లేకపోతే మీరు అలౌకికంలో ఉండొచ్చు. अपने विकर्म विनाश करने के समय में हो सकता है, ईश्वरी सेवा के समय में भी हो सकता है। మీ వికారాలు తీసేసే సమయంలో అవ్వచ్చు, లేకపోతే ఈశ్వరీయ సేవ చేసే సమయంలో అవ్వచ్చు. उस समय परमात्मा का डायरेक्ट पालना का एहसास हो रहा है, ఆ సమయంలో పరమాత్మ యొక్క డైరెక్ట్ పాలన అనుభవం అవుతుందా మీకు? और हर कर्म बाबा को साथ में रखते हुए, बाबा को कहते हुए कर रहे हो। ప్రతి సమయంలోనూ ప్రతి కర్మలోనూ బాబాకి చెప్పి బాబా యొక్క సహయోగం తీసుకునే చేస్తున్నారా? सदा मैं बाबा के गोद में हूँ, साथ में हूँ, संगम युग में हूँ, ऐसा एहसास होता है। సదా నేను బాబాలోనే ఉన్నాను, బాబాతోనే ఉన్నాను, సంగమ యుగం యొక్క అనుభూతి మీకు జరుగుతుందా? या समस्या आने के बाद बाबा 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 करके भागते हो? లేకపోతే సమస్య వచ్చిన తర్వాత బాబా బాబా అని పరిగెట్టుకుని వెళ్తున్నారా? समस्या होने के बाद बाबा परमधाम में, आप यहाँ रहेंगे, ऐसे कुछ है क्या? సమస్య అయిపోయిన తర్వాత బాబా పరంధామంలోనూ మీరు ఇక్కడ అలా ఏమన్నా చేస్తున్నారా? बाबा कहते ऐसे पालना బాబా అంటున్నారు ఇలాంటి పాలన सिर्फ संगम युग में ఓన్లీ సంగమ యుగంలోనే थोड़े बच्चों को ही मिलता है। కొంతమంది పిల్లలకే దొరుకుతుంది. स्पेशली స్పెషల్ గా आत्मा को कितना पालना मिल रहा है वो चेक करो। ఆత్మకి ఎంత పాలన దొరుకుతుంది అన్నది చెక్ చేసుకోండి. धन के लिए, जन के लिए नहीं, साधन के लिए नहीं, मालिक के लिए कितना मिल रहा है। తను గురించి, ధనము గురించి, జనము గురించి, వీళ్ళందరి గురించి కాదు, యజమానికి ఎంత దొరుకుతుంది. जैसे एक छोटा बच्चा रहता है, ఎలా అంటే చిన్న పిల్లవాడు ఉంటాడు, उनको जन्म माँ बाप देते हैं, అతనికి జన్మ అమ్మా నాన్న ఇస్తారు, माँ ही उठाती है, అమ్మే పిల్లవాడిని లేపుతుంది, उनको माँ ही नहलाती है, ఆ పిల్లవాడిని అమ్మే స్నానం చేపిస్తుంది, और कपड़ा वही, उनको क्या चाहिए वो मार्केट से वही लेकर आती है। ఆ అబ్బాయికి కావాల్సిన బట్టలు అన్ని కూడా మార్కెట్ నుంచి అమ్మే తీసుకొస్తుంది, माँ ही पहनाती है, అమ్మే దాన్ని ధరింపచేస్తుంది, भोजन माँ ही खिलाती है। అమ్మే భోజనం కూడా తినిపిస్తుంది. उसके बाद कहते हैं मेरा बच्चा कितना सुंदर है। దాని తర్వాత అంటుంది అమ్మ నా పిల్లవాడు ఎంతో అందంగా ఉన్నాడు అని అంటుంది. तो सुबह से जो भी कर्म उस बच्चे के ऊपर हुआ, అయితే ఉదయం నుంచి ఏ కర్మలు అయితే ఆ పిల్లవాడి మీద జరిగాయో उसको माँ ने किया है ना। అవన్నీ అమ్మే కదా చేసింది. ऐसे అలాగే आपकी जिंदगी में ఈ జీవితంలో కూడా कोई भी आत्मा आने दीजिएगा, ఏ ఆత్మ ఇచ్చి ఉండొచ్చు, कोई भी आत्मा आपकी जिंदगी में आएंगे, ఏదైనా ఆత్మ మీ జీవితంలోకి వచ్చినప్పుడు उनको बाबा ने ही भेजा है। ఆ వాళ్ళని బాబానే పంపించారు. जो भी धन आया है बाबा ने ही दिया है। ఏ ధనం వచ్చినా సరే అది బాబానే ఇచ్చారు. अब सारा दिन ईश्वरीय कार्य में ही बिजी हो, మీరు మొత్తం రోజంతా ఈశ్వరీయ కార్యంలోనే బిజీగా ఉన్నారు. ईश्वरीय सेवा करने के कारण आपको ये सभी कुछ मिल रहा है। ఈశ్వరీయ సేవ చేయడం వల్లే మీకు ఇవన్నీ దొరుకుతున్నాయి. मनुष्य आत्माओं से जो आपको प्यार मिल रहा है उसका कारण भी बाबा ही है। మనుష్యాత్మల ద్వారా ఏదైతే మీకు ప్రేమ దొరుకుతుందో దానికి కారణం కూడా బాబానే. ऐसे बाबा का पालना का एहसास कर रहे हो, అలా బాబా యొక్క పాలన యొక్క అనుభూతి చెందుతున్నారా? या आप मांग रहे हो, पूछ रहे हो, रो रहे हो, गायन कर रहे हो? లేకపోతే మీరు అడుగుతున్నారా, ఇంకా లేకపోతే దుఃఖిస్తున్నారా, ఇంకా అడుగుతున్నారా, ఏం చేస్తున్నారు? तो जन्म होने के बाद అయితే జన్మ లభించిన తర్వాత आज तक ఇప్పటి వరకు बाबा का पालना का रिजल्ट कितना है? బాబా యొక్క పాలన యొక్క ఫలితం ఎంత ఉంది? बच्चों को पूछेंगे तो बच्चे कहेंगे పిల్లల్ని అడిగారు అనుకోండి, పిల్లలు అంటారు ये बिल्डिंग मुझे पति ने दिया, ఈ బిల్డింగ్ నాకు భర్త ఇచ్చాడు, ये साड़ी है ना मुझे माँ ने दिया, ఈ చీర ఉంది కదా నాకు మా అమ్మ ఇచ్చింది, ये जो आम है ना हम अपने घर से लेकर आ गए, माना माँ के घर से लेकर आ गए। ఈ మామిడి పళ్ళు ఉన్నాయి కదా ఇవి నేను మా అమ్మగారి ఇంటి దగ్గర నుంచి తీసుకుని వచ్చాను. बाप का याद ही नहीं रहता है, परमात्मा का याद ही नहीं रहता। అక్కడ తండ్రి ఏం గుర్తుండరు, తండ్రి ఏం గుర్తు చేసుకోరు. तो हर रोज परमात्मा का पालना ये आत्मा कितना ले रहे हैं, ये लकीर बाबा चेक कर रहे थे। అయితే ప్రతిరోజు ఈ బాబా యొక్క పాలన ఎంత తీసుకుంటున్నారు అన్నది ఈ గీతని చెక్ చేస్తున్నారు బాబా. 1 घंटा 2 घंटा ले रहे हैं, 4-8 घंटा ले रहे हैं कि सदा ले रहे हैं, ये भी चेक कर रहे थे। 1 గంటే తీసుకుంటున్నారా ఈ పాలన, లేకపోతే 2 గంటలు తీసుకున్నారా, లేకపోతే ఇంకా ఎక్కువ గంటలు తీసుకుంటున్నారా, ఇది కూడా చెక్ చేస్తున్నారు. या सदा ले रहे हैं, ये भी चेक कर रहे थे। లేకపోతే ఎల్లప్పుడూ తీసుకుంటున్నారా ఈ పాలన, అది కూడా చెక్ చేస్తున్నారు. दूसरा लकीर देख रहे थे,
అయితే రెండవ గీతం చూస్తున్నారు. टीचर के रूप में बाप ने जो पढ़ाई दी है उसका लकीर देख रहे थे। టీచర్ రూపంలో బాబా ఏదైతే చదువునిప్పించారో ఆ గీతను కూడా చూస్తున్నారు. जिंदगी रूपी एग्जाम में ఆ జీవితం అనే ఎగ్జామ్ లో बीच बीच में क्वेश्चन आता है, మధ్య మధ్యలో ప్రశ్నలు వస్తాయి కదా. विघ्न परिस्थिति आता है। విఘ్నాలు వస్తాయి, పరిస్థితులు వస్తాయి. उस समय क्या करना है, ఆ సమయంలో ఏం చేయాలి? किसको पूछना है? ఎవరిని అడగాలి? जिनमें एबिलिटी है, जिनमें काबिलियत है, उनको ही पूछना पड़ेगा ना। ఎవరిలో అయితే సమర్థత ఉందో వాళ్ళే కదా అడుగుతాం మనము. तो हर रोज जिंदगी को परिवर्तन करने के लिए बाबा को पूछ रहे हो। అయితే ప్రతిరోజు మీ జీవితాన్ని ఆ పరివర్తన చేసుకోవడానికి బాబాని అడుగుతున్నారా? उसका रिजल्ट बाबा मुरली द्वारा दे रहा है। అయితే దాని ఫలితాలు బాబా మీకు మురళి ద్వారా ఇస్తున్నారా? जैसे बाबा कहता है अपनी जिंदगी को परिवर्तन कर रहे हो। మీరు బాబా ఎలా చెప్తున్నారో అలా మీ జీవితంలో మీరు పరివర్తన చెందుతున్నారా? उसमें बाबा आपका कमियां भी बता सकते हैं, विशेषता भी बता सकते हैं। అందులో బాబా మీ లోపాలు చెప్పొచ్చు, మీ విశేషతలు కూడా చెప్పొచ్చు. तो दोनों को धारणा कर रहे हो। మీరు రెండింటిని ధారణ చేస్తున్నారా? हर बात के लिए बाबा के आगे उस क्वेश्चन को, समस्या को रख रहे हो। ప్రతి ప్రతి సమస్యకి ప్రశ్నని బాబా ముందు ఉంచుతున్నారా? उसके लिए बाबा जो एजुकेशन देते हैं अपने जिंदगी में कहाँ तक उतार रहे हो। అయితే దాని గురించి బాబా ఏదైతే చదువులు చెప్తున్నారో దాన్ని మీ జీవితంలో ఎంతవరకు మీరు తీసుకుంటున్నారు? और बाबा के एजुकेशन को कितना सीरियसली कार्य में लेकर आ रहे हो, पढ़ रहे हो, समझ रहे हो। అయితే బాబా యొక్క ఈ చదువుని మీరు ఎంత సీరియస్ గా చదువుతున్నారు, ఎంతవరకు తీసుకొస్తున్నారు? क्योंकि आज परमात्मा शिक्षक के रूप में आपको एजुकेशन दे रहे हैं। ఎందుకంటే ఈ రోజు పరమాత్మ మనకి శిక్షకుడి రూపంలో మనకి చదువు చెప్తున్నారు. तो हर रोज बाबा से कितना एजुकेशन लेते हैं, बाबा चेक कर रहे थे। కాబట్టి ప్రతిరోజు బాబా ఈ శిక్షణ రూపంలో ఎంత చదువుని తీసుకుంటున్నారో మీరు అన్నది కూడా చెక్ చేస్తున్నారు. न अभी वर्तमान समय में लोग और किसी से भी गूगल से या यूट्यूब से ज्यादा एजुकेशन ले रहे हैं। అయితే వర్తమాన సమయంలో పిల్లలందరూ ఈ చదువుని యూట్యూబ్ నుంచి లేకపోతే గూగుల్ నుంచి తీసుకుంటున్నారు. जो भी चाहिए यूट्यूब में टाइप करो, सर्च करो। ఏది కావాలి అన్నా సరే యూట్యూబ్ లో టైప్ చేయండి, వెతకండి, తీసుకుంటున్నారు. అలా ఆన్సర్ తీసుకుంటున్నారు వెతికి. बाबा कहते मुरली द्वारा लेना है। అయితే బాబా అంటున్నారు ఇక్కడ మనం మురళి ద్వారా తీసుకోవాలి పిల్లలు సమాధానాన్ని అంటున్నారు. तीसरा है మూడవది ఏంటంటే परमात्मा प्राप्तियों का लकीर। పరమాత్మ యొక్క ప్రాప్తుల యొక్క గీత. बाबा से मांगने से बाबा शक्ति नहीं देता है, బాబాని అడిగితే బాబా మనకి శక్తిని ఇవ్వరు. बाजू में बैठने से नहीं देता है। బాబా పక్కన కూర్చున్నా సరే మనకి ఇవ్వరు. तपस्या करो, తపస్సు చెయ్యండి, साधना करो, సాధన చెయ్యండి, सेवा करो। సేవ చెయ్యండి. उसके बाद దాని తర్వాత आपके पास మీ దగ్గరికి उस दिन का अकाउंट सेटलमेंट करने के लिए कितना धन है, ఆ రోజు మీ అకౌంట్ సెటిల్ చేయడానికి ఎంత ధనం ఉంది, और दान देने के लिए कितना प्राप्तियां हैं। దానము చెయ్యడానికి ఎంత ప్రాప్తులు ఉన్నాయి. यहाँ बाबा स्थूल साधन के बारे में नहीं बता रहे हैं। ఇక్కడ బాబా స్థూల సాధనాల గురించి చెప్పలేదు. निराकार में ईश्वरीय सेवा द्वारा कितना आपके पास प्राप्तियां स्टॉक है वो चेक कर रहे थे। నిరాకార రూపంలో మీ దగ్గర ఎన్ని ప్రాప్తులు ఉన్నాయి ఆ స్టాక్ ని చెక్ చేస్తున్నారు. तो जितना बाबा से पालना लेते हो, అయితే ఎంత మీరు బాబా నుంచి పాలన తీసుకుంటున్నారో, जितना बाबा से पढ़ाई लेते हो, ఎంత బాబా నుంచి మీరు చదువులు తీసుకుంటున్నారో, जितना गुरु के रूप में बाबा से तपस्या द्वारा प्राप्तियां लेते हो, ఎంత గురువు ద్వారా ప్రాప్తుల రూపంలో తపస్సు చేసి తీసుకుంటున్నారో, जितना बाप दादा के ऊपर निश्चय है, ఎంత మీకు బాప్దాదా మీద నిశ్చయం ఉంది, उसका रिजल्ट आपके रूहानी नशे में पता चलेगा। అది మీకు మీ ఆత్మిక నశాలో మీకు తెలిసిపోతుంది. लौकिक लोग क्या करते हैं, లౌకికంలో ప్రజలంతా ఏం చేస్తారు? जितना उनके पास साधन इकट्ठा होता जाएगा, ఎన్ని సాధనాలు వాళ్ళ దగ్గర ఏర్పడుతూ ఉంటాయో उतना उनका कपड़ा चेंज होता है, बिल्डिंग चेंज होता है, भोजन चेंज होता है, सब चेंज हो जाता है। వాళ్ళ బట్టలు మారిపోతాయి, బిల్డింగ్ మారిపోతుంది, కార్లు మారిపోతాయి, అన్ని మారిపోతాయి వాళ్ళ దగ్గర. यहाँ ये प्राप्तियां द्वारा आपका रूहानी नशा आपकी बातों में, आंखों में, कर्म में, संकल्प में दिखाई देता है। అయితే ఇక్కడ ఈ ప్రాప్తుల ద్వారా మీ ఆత్మిక నశాలో పెరిగి మీ మాటల్లోనూ, మీ ముఖంలోనూ, మీ కర్మలలోనూ అన్నిటిలోనూ కూడా అది కనిపిస్తుంది, మారిపోతుంది కూడా.
आत्मा निराकार है, ఆత్మేమో నిరాకారమైనది, परमात्मा निराकार है, పరమాత్మ కూడా నిరాకారుడే, प्राप्तियां भी निराकार है। ప్రాప్తులు కూడా నిరాకారం. इसके आधार में దీని ఆధారంగా सारे विश्व में, మొత్తం విశ్వం అంతటిలోను, सारे कल्प में మొత్తం కల్పం అంతటిలోను आप बच्चे మీ పిల్లలందరూ सबसे हाईएस्ट भी हो, చాలా అందరికన్నా చాలా ఉన్నతంగా ఉన్నారు, महान भी हो, గొప్పవారు కూడా, होलीएस्ट भी हो। పవిత్రులు కూడా. होली, हाँ, उतना नशा है, అంత నశ ఉందా మీకు? संपूर्ण निर्विकारी हो, మీరు సంపూర్ణ నిర్వికారులు. वो स्टेज आपका आया है। ఆ స్టేజ్ మీద వచ్చిందా? हर रोज इतना कमाई कर रहे हो, ప్రతిరోజు అంత సంపాదన సంపాదిస్తున్నారా? लौकिक में कोई बिलियनर बनना है तो कितना मेहनत लगाना पड़ता है। లౌకికంలో అయితే చాలా పెద్ద మిలియనీర్లు, కోటీశ్వరులు అవ్వాలంటే చాలా శ్రమ చేయాల్సి వస్తుంది. लेकिन ऐसे रिचेस्ट इन दी वर्ल्ड बनने के लिए आपको क्या करना है? అయితే మీరు చాలా ప్రపంచంలోనే చాలా గొప్పగా అవ్వాలి అంటే ఏం చెయ్యాలి? कमाई तो इस जन्म में ही करना है, సంపాదన అయితే ఈ జన్మలోనే చేసుకోవాలి. उसके लिए विधि क्या है? దాని గురించి విధి ఏంటి? बाबा कहते सारे कल्प में महान हो, బాబా అంటారు మొత్తం అన్ని కల్పంలోనూ మీరు గొప్పవారే, लेकिन विधि बहुत सिंपल है। కానీ విధి చాలా సింపుల్ అయింది. क्या है विधि? అయితే ఆ విధి ఏంటి? बिंदु लगाओ। మీరు బిందువు పెట్టేయండి. बिंदु लगाना बहुत आसान है। బిందువు పెట్టడం అయితే చాలా సులువు. क्वेश्चन मार्क लगाना है तो क्या होता है, टेढ़ा हो जाता है। అయితే క్వశ్చన్ మార్క్ పెట్టాలంటే అది వంకరగా ఉంటుంది, అది పెట్టడం కష్టం. इसलिए बिंदु लगाओ। అందువల్ల మీరు బిందువు పెట్టేయండి, तो फुल स्टॉप लगाओ। ఫుల్ స్టాప్ పెట్టేయండి. तो कौन सा बिंदु? అయితే ఎలాంటి బిందువు పెట్టాలి? पहला है बिंदु मैं आत्मा हूँ। మొదటి బిందువు ఏంటి? నేను ఆత్మను. इसके लिए मैं आत्मा हूँ, आत्मा हूँ, आत्मा हूँ कहना लिखना नहीं। అయితే నేను ఆత్మను అనడానికి తరచుగా నేను ఆత్మను అని అనుకోవాల్సిన అవసరం లేదు. मैं आत्मा ऐसा एक शक्ति हूँ, నేను ఆత్మని, నేను ఇలాంటి శక్తిని, तीनों लोक में एक सेपरेट एक निराकार एनर्जी। 3 లోకాల్లోనూ నేను ఒక సెపరేట్ నిరాకారమైన ఎనర్జీ. इस तीनों लोकों में मेरा कोई भी नहीं। ఈ 3 లోకాల్లో నాదంటూ ఏమీ లేదు. मैं किसी के साथ भी कनेक्टेड नहीं हूँ, నేను ఎవరితోనూ కూడా కనెక్ట్ అయ్యి లేను. ना पॉजिटिव से, ना नेगेटिव से, ना स्थूल से, ना सूक्ष्म, किसी से भी कनेक्टेड नहीं हूँ। मैं सेपरेट इंडिपेंडेंट सेपरेट एनर्जी हूँ। నేను పాజిటివ్ గానీ ఎవరితోని కనెక్ట్ అయ్యలేను, నెగిటివ్ గాను లేను, స్థూలంగా లేను, సూక్ష్మంగా లేను. నేను ఎవరితోనూ కనెక్ట్ అయ్యి లేను. నేను ఇండిపెండెంట్ ఆత్మని. इस दुनिया में ना कोई मेरा है, ना कोई तेरा है। ఈ ప్రపంచంలో నాదంటూ ఏమీ లేదు, నీదే అంటూ ఏమీ లేదు. यहाँ कोई ना फ्रेंड है, ना कोई शत्रु है। ఇక్కడ ఎవరు ఫ్రెండ్ లేరు, శత్రువు లేరు. मैं कौन? నేను ఎవరు? आत्मा। ఆత్మ. अभी नया कर्म करना है। నేను ఇప్పుడు ఒక కర్మ చెయ్యాలి. क्या करना है? ఏం చెయ్యాలి? मन को परमात्मा में रखो, दूसरा बिंदु लगाओ। మనస్సుని పరమాత్మ యందు ఉంచండి, అక్కడ రెండవ బిందువు. और बाबा के साथ में रहते हुए బాబాతో పాటు ఉంటూ परमात्मा का सुख का अनुभव करते रहना। పరమాత్మ యొక్క సుఖం యొక్క అనుభవాన్ని చెందుతూ ఉండండి. बस इतना काम करना। అంతే, ఇదే పని చెయ్యండి. तो बच्चे पूछते हैं, बच्चे भी होशियार है ना? అయితే పిల్లలు కూడా చాలా తెలివైన వాళ్ళు కదా, వాళ్ళు కూడా ఈ ప్రశ్న అడుగుతున్నారు. हाँ, बड़े हो गए हैं, మేము పెద్దవాళ్ళం అయిపోయాము, हम सदा बाबा बाबा करते रहेंगे तो ड्रामा में पार्ट कौन बजाएगा? మేము ఎల్లప్పుడూ కూడా బాబా బాబా అంటూ ఉంటే డ్రామాలో పాత్ర ఎవరు చేస్తారు? तो बाबा कहते उस समय బాబా అంటారు అయితే ఆ సమయంలో ड्रामा को बिंदु लगाओ। డ్రామా కూడా బిందువు పెట్టండి. तो बिंदु माना क्या है? అయితే ఇక్కడ బిందువు అంటే ఏంటి? उस समय आप ड्रामा नहीं कर रहे हो। ఆ సమయంలో మీరు డ్రామాలో మీరు ఏం పాత్ర వహించటం లేదు. एक व्यक्ति ఒక వ్యక్తి ड्रामा करने के लिए जाता है, డ్రామా వేయడానికి వెళ్తాడు. ड्रामा कंप्लीट हो गया, డ్రామా అంతా కంప్లీట్ అయిపోయింది. क्या करता है? ఏం చేస్తాడు అప్పుడు? घर में आके आराम से रिलैक्स होता है। ఇంటికి వచ్చి చాలా విశ్రాంతి తీసుకుంటాడు. नेक्स्ट डे और कुछ ड्रामा करना है, वो बात अलग है। నెక్స్ట్ రోజు మళ్ళీ వేరే డ్రామా చేయాలి, అది వేరే విషయం.
लेकिन जब घर में रहते हो ना उतना रिलैक्स मूड में रहना चाहिए। అయితే ఇంట్లో ఉన్నప్పుడు అంత రిలాక్సింగ్ మూడ్ లో ఉండాలి. ऐसे ही అలాగే आप आत्मा మీరు కూడా ఆత్మలు इस दुनिया की स्मृति में आते हो, ఈ ప్రపంచంలో స్మృతిలోకి వచ్చినప్పుడు आपको पाठ करना पड़ता है। మీరు ఒక పాత్ర చేయాల్సి ఉంటుంది. जब आप ये सेवा के लिए निमित्त बनते हो, మీరు ఈ సేవ గురించి నిమిత్తంగా అయినప్పుడు उस समय ड्रामा को याद नहीं करना है। ఆ సమయంలో మీరు డ్రామాని గుర్తు చేసుకోకూడదు. जब आप घर आ गए हो, మీరు ఇంటికి వచ్చేసినప్పుడు अपने परिवार के साथ में हो, उस समय आप ड्रामा नहीं कर रहे हो। మీరు ఇంటికి వచ్చేటప్పుడు మీరు పరివారంతో ఉన్నారు. అక్కడ మీరు ఏమి డ్రామాలో చేయటం లేదు. परिवार में के साथ भोजन करना, सुख का अनुभव करना, रेस्ट लेना, वो काम कर रहे हो। పరివారంలోకి వచ్చినప్పుడు వాళ్ళతో మాట్లాడటము, లేకపోతే భోజనం చేయడము, లేకపోతే రెస్ట్ తీసుకోవడము అందులో ఉన్నారు. वो कर्म आपको बहुत सुकून देता है। ఆ కర్మ మీకు చాలా శాంతినిస్తుంది. ऐसे అలాంటి बीच में थोड़ा थोड़ा समय निकाल कर మధ్య మధ్యలో కొంత కొంత సమయం తీసుకుని अपने घर चले जाओ। మీరు మీ ఇంటికి వెళ్ళిపోండి. शरीर का घर नहीं, ఇక్కడ శరీరం యొక్క ఇల్లు కాదు, मधुबन नहीं, మధువనం కూడా కాదు, परमधाम में जाओ। పరంధామంలోకి వెళ్ళిపోండి. वहां बाबा के गोद में बैठो, అక్కడ బాబా ఒడిలో కూర్చోండి. बाबा को सुख का अनुभव करो, బాబా యొక్క సుఖం యొక్క అనుభవాన్ని చెందండి. कमाई करो। అక్కడ సంపాదన చేసుకోండి. इतना करना है। ఎంత సంపాదన సంపాదించుకోవాలి? 1 सेकंड में पदमा पदम का कमाई करना है। ఒక్క సెకండ్ లో పదమాపదముల యొక్క సంపాదన సంపాదించుకోవాలి. सिर्फ मन को बाबा में रखो बस। ఓన్లీ మీ మనసుని బాబా యందు ఉంచండి అంతే. सिर्फ बिंदु बनकर उस सुख का अनुभव करो। ఓన్లీ మీరు బిందువుగా అయిపోయి ఆ సుఖం యొక్క అనుభూతిని చెందండి. उस समय सेवा का संकल्प भी नहीं चलना चाहिए। ఆ సమయంలో సేవ యొక్క సంకల్పాలు కూడా ఏవి మనలో ఉండకూడదు. मेरे द्वारा तीनों लोगों को शक्ति जा रहा है, ये स्मृति भी नहीं रहना चाहिए, विजन भी नहीं रहना चाहिए। నా ద్వారా 3 లోకాలకి శక్తి వెళ్తుంది అని మనం ఊహించుకోకూడదు. అట్లా ఆ ఆలోచనలు కూడా ఉండకూడదు. ये स्थिति बिंदु स्थिति है या कर्मातीत स्थिति है या क्या है अव्यक्त स्थिति है, ये भी चेक करने का जरूरत नहीं। నేను ఇది బిందు స్థితిలో ఉన్నానా, అవ్యక్త స్థితిలో ఉన్నానా, లేకపోతే కర్మాతీత స్థితిలో ఉన్నానా, ఇవన్నీ కూడా చెక్ చేసుకోవాల్సిన అవసరం లేదు మీకు. बिंदु लगाओ, बाजू में बाबा को रखो। బిందువు పెట్టేయండి, బాబాని పక్కనే ఉంచుకోండి. तो जितना रखते उतना कमाई होता ही रहता है। మీరు అలా ఎంతలా ఉంటే గనక అంత సంపాదన జరుగుతూ ఉంటుంది మీకు అక్కడ. लौकिक में भी 1 के आगे 0 लगाएंगे तो 10 होगा ना। లౌకికంలో కూడా 1కి ముందు 0 పెట్టారు అనుకోండి, 10 అవుతుంది కదా. दूसरा 0 लगाएंगे तो 100 होगा। రెండవ 0 పెట్టారు అంటే 100 అవుతుంది. ऐसे आप सारे कर्मों से, सारे पुरुषार्थ से बिंदु लगाते जाएंगे तो कमाई होता रहेगा। అలాగే మీరు అన్ని పురుషార్థాల నుంచి అన్నిటికి ఫుల్ స్టాప్ బిందువు పెట్టారు అంటే మీకు అక్కడ సంపాదన జరుగుతూ ఉంటుంది. कंडीशन क्या है? అయితే ఇక్కడ కండిషన్ ఏంటి? आपको आत्मा बनना है, बाजू को बाबा को बिंदु लगाकर रखना है। మీరు ఆత్మ అవ్వాలి, బాబాని కూడా బిందువుగా చేసి మీ పక్కనే ఉంచుకోవాలి. और ड्रामा को बिंदु लगाओ, ड्रामा के बारे में सोचने का जरूरत नहीं है। డ్రామాకు కూడా బిందువు పెట్టేయాలి, డ్రామా గురించి ఆలోచించాల్సిన అవసరమే లేదు. और ये स्टेज ఈ స్టేజ్ कितना लंबा समय तक चलना चाहिए। ఈ స్టేజ్ చాలా ఎక్కువ సమయం నడుస్తూ ఉండాలి. हाँ, और वो स्टेज पहुंचने के लिए ఆ స్టేజ్ కి చేరుకోవడానికి सिर्फ आपको 1 सेकंड लगना चाहिए। ఓన్లీ మీకు ఒకే ఒక్క సెకండ్ పడాలి. 2 मिनट 5 मिनट में आप जाकर पहुंच गए, समझ लो आप फेल हो गए। మీకు ఆ స్థితికి వెళ్ళాలంటే 2 నిమిషాలు 5 నిమిషాలు పడుతుంది అంటే అనుకోండి మీరు ఫెయిల్ అయ్యారు అని చెప్పి. फेल माना अभी जो बाबा पोस्ट कह रहे हैं उस पोस्ट के लिए आप फेल हो रहे हो। ఇక్కడ ఫెయిల్ అవ్వడం అంటే బాబా ఇక్కడ ఒక పోస్ట్ గురించి చెప్తున్నారు కదా, ఇప్పుడు ఆ పోస్ట్ గురించి మీరు ఫెయిల్ అయ్యారు అని అర్థం. जिस आत्माएं द्वारा इतना महान सेवा बाबा कराना चाहते हैं उस पोस्ट के लिए आप फेल हो रहे हो। ఏ ఆత్మ ద్వారా ఎలాంటి మాత్రమైన గొప్ప కార్యాన్ని చేద్దామని బాబా అనుకుంటున్నారో ఆ పోస్ట్ గురించి మీరు ఫెయిల్ అయినట్టు లెక్క. बाबा कहते बिंदु लगाना इतना आसान है। బాబా అంటారు బిందువు పెట్టడం చాలా ఎంతో ఈజీ కదా. जिनको आंख दिखाई नहीं देता है उनको भी हाथ में भी एक पेंसिल रखो, तो वो पेपर के ऊपर ऐसे रखेगा तो बिंदु हो जाएगा। ఎవరికైతే కళ్ళు కనిపించవో వాళ్ళ చేతిలో ఒక పెన్సిల్ పెట్టారు అనుకోండి, వాళ్ళు కూడా ఒక బిందువుని పెట్టగలరు కాగితం మీద. ऐसे ही అలాగే जब कर्म क्षेत्र में जाते हो
మీరు కర్మక్షేత్రంలోకి వెళ్ళినప్పుడు ये तीनों बिंदु लगाकर जाना। ఈ 3 బిందువులు పెట్టి వెళ్ళండి. कर्म में, కర్మలోను, संबंध संपर्क में సంబంధ సంపర్కాలలోను ड्रामा का फुल स्टॉप लगाओ। డ్రామా యొక్క ఫుల్ స్టాప్ ని పెట్టేసేయండి. जो हो गया उसको भी बिंदु लगाओ ఏది అయిపోయిందో దానికి కూడా ఫుల్ స్టాప్ పెట్టేయండి. और खजाने को बढ़ाते चलो। అలా చేసి మీ ఖజానాని పెంచుకుంటూ వెళ్ళండి. इस विधि में सारा योग का स्टेज आ जाएगा। ఈ విధిలోనే మొత్తం యోగం యొక్క స్టేజ్లన్నీ వచ్చేస్తాయి. एक बात याद रखना, ఒక్క విషయం గుర్తుపెట్టుకోండి. बाबा ने कहा 3 बिंदु लगाने के लिए। బాబా చెప్పారు 3 బిందువులు పెట్టమని. इसके लिए अपने जो मस्तक के ऊपर 3 लाल कलर का बिंदु नहीं रखना है। దీని గురించి మీ మస్తకం పైన 3 ఎరుపు రంగు చుక్కలు బిందువులు పెట్టుకోవడం కాదు. स्थूल रूप में नहीं, స్థూల రూపంలో కాదు, निराकार रूप में, अविनाशी रूप में अंदर से बिंदु लगाकर कर्म क्षेत्र में जाना पड़ेगा। నిరాకార రూపంలో అవినాశి రూపంలో బిందువు పెట్టుకుని కర్మక్షేత్రంలోకి వెళ్లాల్సి ఉంటుంది. इस 3 बिंदु को कोई भी कभी भी मिटा नहीं सकता है। ఈ 3 బిందువుల్ని ఎప్పుడు ఎవ్వరూ తొలగించలేరు. ठीक है, तो बाबा के बच्चे क्या करते हैं? అయితే బాబా యొక్క పిల్లలు ఏం చేస్తారు? जब मधुबन में जाते हैं, మధుబనానికి వెళ్ళినప్పుడు मिलन के समय पर మిలనం యొక్క సమయంలో बाबा 7:30 बजे गुलजारदारी के तन में आते थे। బాబా గుల్జారి దాది తనువులోకి బాబా 7:30కి వచ్చేవారు. तो बाबा के बच्चे क्या करते थे? 2 बजे से ही लाइन लगा लेते थे कि हमको फ्रंट में जाकर बैठना है, फ्रंट सीट चाहिए। బాబా యొక్క పిల్లలేంటి 2 నుంచే లైన్ కట్టుకుని వెళ్ళిపోయేవారు. అక్కడ ఏంటంటే మేము ముందు కూర్చోవాలి అని చెప్పి. पहले अनाउंसमेंट करते हैं, गेट का डोर तो 4 बजे ओपन होता है, 4:30 बजे ओपन होता है, फिर भी 2 बजे जाकर खड़े हो जाते हैं। అయితే అక్కడ అనౌన్స్మెంట్ అయ్యేది గేట్స్ 4కి 4:30కి ఓపెన్ అవుతాయి అని చెప్పి. అయినా సరే పిల్లలేంటి 2కే వెళ్ళి లైన్ పెట్టేసేవారు. बाबा के मिलन के लिए कितना दूर से भाग भाग कर आए हो। బాబా యొక్క మిలనం గురించి ఎంత దూరం నుంచి పరిగెత్తుకుంటూ వచ్చారో. ट्रेन में, फ्लाइट में आए हो। ట్రైన్ లో వచ్చారు, ఫ్లైట్ లోనే వచ్చారు. अभी भोजन को त्याग करके, नींद को त्याग करके 2 बजे से खड़े हो। ఇప్పుడు భోజనాన్ని త్యాగం చేసి, నిద్రని త్యాగం చేసి 2 గంటల నుంచి నుంచుని ఉన్నారు. जो अब लाइन में खड़े रहेंगे तब बाबा आपको मसाज करेगा बहुत प्यार से। అయితే ఇప్పుడు మీరు ఇలా లైన్ లో నుంచుని ఉన్నారు కదా, ఇప్పుడు బాబా మీకు చాలా ప్రేమతో మసాజ్ చేస్తారు. उसके बाद आप फ्रंट आने का इच्छा है ना, దాని తర్వాత మీరు ముందుకి రావాలని మీకు కోరికగా ఉంది కదా. ऐसे बाप समान बनने के लिए भी इतना ही तीव्र पुरुषार्थ करो कि मुझे पहले जाना है, पहले जाना है। ఇక్కడ ఎలా నుంచోడానికి ముందుగా ఉంటున్నారో అలాగా తండ్రితో సమానంగా తయారవ్వడానికి కూడా ఇలా ముందుగా ఉండండి. నేనే అవ్వాలి, ముందు నేనే అవ్వాలి అని చెప్పి. हाँ, लौकिक में तो सभी लोगों को बाबा फ्रंट लाइन में नहीं बिठा सकते हैं। అయితే లౌకికంలో అందరినీ కూడా బాబా ఫ్రంట్ లైన్ లో మొదటి లైన్ లో కూర్చోబెట్టలేరు కదా. ठीक है, लेकिन जो पीछे बैठे हैं तन के रूप అయితే ఎవరైతే తనువు రూపంలో వెనక కూర్చున్నారో उनको बाबा नयनों में बिठा देते हैं, क्योंकि आत्मा के नजदीक में नयन है ना, उतना नजदीक में बिठा देते हैं। వాళ్ళందరినీ బాబా ఆయన కళ్ళల్లోకి కూర్చోబెట్టుకుంటున్నారు. ఎందుకంటే మస్తకానికి దగ్గరలో ఉన్నారు కదా నయనాలు, అక్కడ నయనాల్లో కూర్చోబెట్టుకున్నారు బాబా వాళ్ళని. ऐसे अव्यक्त रूप में बाबा ఇలా मिलन बना देते हैं। ఇలా అవ్యక్త రూపంలో బాబా మిలనం చేస్తున్నారు. तो बाबा कहते, कोई बच्चे कहते हैं, కొంతమంది పిల్లలు అంటారు, बाबा ऐसे सेवा हम कर सकते हैं क्या? బాబా మీరు చెప్పినట్టు ఇలాంటి సేవ మేము చేయగలమా అని అడుగుతారు. बाबा कहते हैं आप कर सकते हैं, इसीलिए तो मैंने आपको ढूंढा। మీరు చెయ్యగలరు, అందుకే కదా నేను మిమ్మల్ని అందరినీ వెతికాను. आपने मुझे ढूंढा कि मैंने आपको ढूंढा? నేను మిమ్మల్ని వెతుక్కుంటూ వచ్చానా, మీరు నన్ను వెతుక్కుంటూ వచ్చారా? दुनिया के कोई कॉर्नर में थे, మీరు ప్రపంచంలో ఏదో ఒక మూల ఉన్నారు. बाबा ने जो ढूंढा है బాబా ఎవరినైతే వెతికారో इसमें डिफरेंशिएशन नहीं किया कि एजुकेटेड है, अनएजुकेटेड है। ఇందులో అయితే ఏమి భేదాలు చూడలేదు. వీళ్ళు చదువుకున్న వాళ్ళు, వీళ్ళు చదువుకోలేని వాళ్ళు అని ఏం డిఫరెన్షియేషన్ చేయలేదు. काला है कि गोरा है, వీళ్ళు నలుపా, వీళ్ళు తెలుపా అని కూడా చూడలేదు. गांव वाले हैं कि सिटी वाले हैं, వీళ్ళు పల్లెటూరు వాళ్ళ లేకపోతే పట్టణంలో ఉండే వాళ్ళ, धनवान वाले हैं कि गरीब है, ధనవంతులా లేకపోతే నిరుపేదలా, बूढ़े हैं कि यंग वाले हैं। వీళ్ళు లేకపోతే ముసలి వాళ్ళ లేకపోతే వయసులో ఉన్న వాళ్ళ, कुछ भी नहीं देखा। ఇలా ఏమీ చూడలేదు. बाबा ने क्या देखा? బాబా ఏం చూశారు?
और एक आत्मा में जो क्वालिटी है कि नहीं, वो आत्मा को देखा। ప్రతి ఒక్క ఆత్మలోని ఆ క్వాలిటీస్ గుణాలు ఉన్నాయా లేదా అన్న ఒక్క విషయం చూశారు అంతే. तो उस आत्मा के क्वालिटी से भी बाबा ने ही भरा है। అయితే ఆ ఆత్మలో కూడా క్వాలిటీస్ బాబాయే నింపారు. इसीलिए అందువల్ల अपना समय संकल्प बाबा के हाथ में दे दो। మీ సమయాన్ని సంకల్పాల్ని బాబా చేతికి ఇచ్చేయండి. आप कितना भटक रहे थे, మీరు ఎంత తిరుగుతూ ఉండేవారు, तो बाबा ने कैसे आपको सिलेक्शन किया। బాబా మిమ్మల్ని ఎలా సెలెక్ట్ చేసుకున్నారు, ऐसे महान बनाना बाबा चाहते हैं। అలా గొప్పవారిగా తయారు చేద్దామని బాబా అనుకుంటున్నారు. इसलिए तीव्र पुरुषार्थ का साधना करो। అందువల్ల మీరు తీవ్ర పురుషార్థం అనే సాధన చేయండి. ये विधि तो बहुत सहज है। ఈ విధి అయితే చాలా సహజమైనది. मेहनत मुक्त बनो। మీరు శ్రమ నుంచి ముక్తులుగా అవ్వండి. लेकिन కానీ थोड़े बच्चे आलस्य में आ जाते हैं। కొంతమంది పిల్లలు బద్ధకంలోకి వెళ్ళిపోతారు. बाबा को कहते हैं, दिलासा दे। బాబాకి చెప్తారు, ఇస్తారు కూడా, ఆసరా ఇస్తారు కూడా, बाबा మాట కూడా हो ఇస్తారు. जाएंगे, आप चिंता मत करना, समय के अनुसार हम हो जाएंगे। సమయం అనుసారంగా మేము అలా తయారైపోతాము, ఏం పర్వాలేదు బాబా అంటారు. तो बाबा कहते हैं, ये है आलस्य और अलबेलापन। బాబా అంటారు, ఇదే బద్ధకము మరియు నిర్లక్ష్యము అని చెప్పి. अभी क्या करना है? ఇప్పుడు ఏం చేయాలి? कल जो करना है वो आज करना है। రేపు ఏం చేయాలో అది ఈ రోజే చెయ్యాలి. आज जो करना है अभी करना है। ఈ రోజు ఏం చేయాలో అది ఇప్పుడే చేయాలి. क्यों? ఎందుకు? कल नया होमवर्क बाबा का आता है ना, तो आज ही करके देना है ना बाबा को। ఎందుకంటే రేపు బాబా ఇంకొక హోంవర్క్ ఇస్తారు కదా, కాబట్టి ఈవేళ చేసి ఇచ్చేయాలి కదా. आज जो टीचर देते हैं होमवर्क, आज ही मुझे करके नेक्स्ट डे देना है ना। ఎందుకంటే ఈ రోజు హోంవర్క్ ఏమి ఇచ్చిందో టీచరు, అది ఈవేళ చేసి రేపు నేను ఇవ్వాలి కదా అక్కడ. इसलिए అందువల్ల ऐसे बच्चों को, ఇలాంటి పిల్లలకు जैसे बच्चे क्या करते हैं, बाबा को दिलासा दे लेते हैं, बाबा हम करोगे करेंगे, हाथ उठाते हैं। బాబాకి వీళ్ళందరూ చెప్పేస్తారు, బాబా మేము చేస్తాము అని చెప్పేస్తారు అందరూ. उन बच्चों को बाबा दिल कुछ मिठाई खिलाते हैं। అలాంటి వాళ్ళందరికీ బాబా దిల్ కుష్ మిఠాయిని తినిపిస్తున్నారు. इसके साथ में దీంతో పాటు तीव्र पुरुषार्थ की लगन की अग्नि रूप लाओ। తీవ్ర పురుషార్థం అనే గీత యొక్క అగ్ని రూపాన్ని తీసుకురండి. इतना आपको अट्रैक्शन आना चाहिए, बार 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 वही लेना चाहिए। ఎంత ఆకర్షించబడాలి అంటే ఎప్పుడు అదే చెయ్యాలి మనం. वर्तमान समय में आप देख रहे हैं, వర్తమాన సమయంలో మీరు చూస్తున్నారు కదా, दुनिया में इतना धूप है, ప్రపంచంలో ఎంత ఎండ ఉంది. लोग क्या करते हैं, జనాలందరూ ఏం చేస్తున్నారు? फ्रिज के पीछे भागते हैं, ठंडा पानी चाहिए, आइसक्रीम चाहिए, जूस चाहिए, ठंडा चाहिए ना। ఫ్రిడ్జ్ దగ్గరికే పరిగెడుతున్నారు, జ్యూస్ కావాలి, ఐస్ కావాలి, చాలా చల్లని వస్తువులు ఏమన్నా కావాలి అని చెప్పి. आप में तो विकार में तो ज्वालामुखी तो बने हो, మీరు అయితే వికారాలు లేకుండా జ్వాలాముఖిలుగా అయ్యారు. ये अनुभव तो आपके पास है। ఈ అనుభవం అయితే మీ దగ్గర ఉంది. दुनिया वाले तो इससे भी ज्यादा ज्वालामुखी बन चुके हैं। ప్రపంచంలో వాళ్ళైతే ఇంతకన్నా ఎక్కువ జ్వాలాముఖులుగా అయిపోయారు. उसको ठंडा करने वाला कौन? వాళ్ళని చల్లబరిచే వాళ్ళు ఎవరు? सभी जगह पर अग्नि ज्यादा आ रहा है। అన్ని ప్లేసుల్లోనూ కూడా అగ్ని చాలా ఎక్కువగా వస్తుంది. वहां पानी डालने से काम नहीं होता है, అక్కడ నీళ్లు వేసేస్తే పని అయిపోదు. अभी आइस डालना पड़ रहा है। ఇప్పుడు ఐస్ వేయాల్సి వస్తుంది. तो अपना स्थिति को भी ऐसे पावरफुल बनाओ, ज्वालामुखी बनाओ। కాబట్టి మీ స్థితిని అలా జ్వాలాముఖిగా పవర్ఫుల్ గా తయారు చేసుకోండి. आप तो झाड़ के नीचे हो, మీరు ఒక చెట్టు నీడలో ఉన్నారు. जितना आप भगवान का प्यार का अनुभूति करते उतना सारे झाड़ को जाकर पहुंच जाता है। మీరు ఎంత బాబా యొక్క అనుభవం చేసుకుంటారు స్థితిని, అది అంతా ఈ చెట్టులోకి వెళ్ళిపోతుంది. जैसे पेन किलर पेट में जाने से सारे बॉडी में जहां भी दर्द है वो कम करता है ना। ఎలా అంటే పెయిన్ కిల్లర్ తినడం వల్ల, టాబ్లెట్ తినడం వల్ల మొత్తం శరీరంలో ఎక్కడ ఉన్నా సరే నొప్పులు అవన్నీ తగ్గిపోతాయి కదా. ऐसे आप वहां जड़ में बैठकर ऐसे करने से सारे वृक्ष ठंडा हो जाएगा। అలాగే మీరు చెట్టు కింద కూర్చుని చేయడం వల్ల మొత్తం మీకు శరీరం అంతా చల్లగా అయిపోతుంది. लास्ट हफ्ते में हम केरला में सेवा में गए थे ना। మేము పోయిన వారము కేరళకి వెళ్ళాం కదా సేవ చేయడానికి. हमारे घर के पीछे थोड़ा सा छोटा सा गार्डन है, అక్కడ ఆ ఇంటి దగ్గరే పక్కనే చిన్న గార్డెన్ ఉంది. थोड़ा वेजिटेबल डाला था। కొన్ని వెజిటబుల్స్ వస్తున్నాయి అక్కడ. तो वहां एक हफ्ते से पानी ही नहीं डाला था। అయితే అక్కడ ఒక వారం నుంచి వాటరే వేయలేదు.
तो वो सभी ये पत्ते हैं ना सूख गए थे, इससे क्या हो गए थे, अंदर अंदर आ गए थे। ఆ ఆకులన్నీ ఎండిపోయి ముడుచుకుపోయాయి. हाँ, एक दिन पानी डाल दिया तो नेक्स्ट डे कितना खिला हुआ दिखाई देता है। అయితే ఒక్క రోజు నీళ్లు వేసిన వెంటనే చాలా వికసించాయి అన్ని. तो बाबा कहते हैं అయితే బాబా అంటారు, आज दुनिया में ఈ రోజు ప్రపంచంలో स्थूल ये जो सूर्य की रोशनी से भी ज्यादा సూర్యుని ప్రకాశం కన్నా ఎక్కువగా हर एक आत्मा का जो विकर्मों का जो खाता है ना, उससे आत्मा इतना तंग हो गई है। అయితే ఆత్మలో ఉన్న వికర్మల ద్వారా ఆత్మ ఎంత బాధపడుతుంది అంటే, एक तरफ से विश्व की सारी आत्माएं भ्रष्टाचार अत्याचार की अग्नि में है, ఒకవైపు ఆత్మలందరూ భ్రష్టాచారమైన అత్యాచారమైన ఆ అగ్నిలో ఉన్నాయి. दूसरे तरफ आप बच्चे पावरफुल योग में हो। అయితే రెండవ వైపు మీ పిల్లలందరూ మంచి పవర్ఫుల్ అయిన యోగంలో ఉన్నారు. एक तरफ कौरव है, एक तरफ है पांडव। ఒకవైపు కౌరవులు ఉన్నారు, ఒకవైపు పాండవులు ఉన్నారు. वो 101 है, आप 5 लोग हैं। ఆ కౌరవులేమో 101 మంది, మీరు ఏమో 5గురి. तो समय के अनुसार కాబట్టి సమయం అనుసారంగా ऐसे आपका ज्वाला स्वरूप योग होना चाहिए। ఇది ఇలాంటి జ్వాలా స్వరూపమైన యోగం జరగాలి. तो उन सभी लोगों को ठंडा करना है ना, ఎందుకంటే వాళ్ళందరినీ మీరు చల్లబరచాలి కదా. तो बाबा है ज्ञान का सागर। అయితే బాబాయ్ జ్ఞానం యొక్క సాగరుడు. आप कौन हो? మీరెవరు? ज्ञान नदिया हो। జ్ఞాన నదులు మీరందరూ. 1 ड्रॉप 2 ड्रॉप पानी लेकर मत आना। మీరు ఒక చిన్న డ్రాప్ 2 డ్రాప్లు అంతే అంతే నీరు తీసుకుని రావద్దు. మీరు एक गिलास में 1 बकेट में पानी लेकर आने से कुछ होता नहीं है। మీరు ఒక గ్లాసులోను లేకపోతే ఒక బకెట్ లోను నీరు తీసుకుని వస్తే అయిపోదు. तो सागर से निकला हुआ ज्ञान जो नदियां हैं, సాగర్ నుంచి వెలువడిన నదులు ఏదైతే ఉన్నాయో सारे विश्व में ऐसे फैलेंगे, మొత్తం విశ్వంలో అలా ఎలా వ్యాపించి ఉంటాయంటే, तब ये सारा विश्व शांत हो जाएगा। అప్పుడు ఈ విశ్వం అంతా శాంతంగా అయిపోతుంది. बच्चे याद रखना, పిల్లలు గుర్తుపెట్టుకోండి, ये जो अग्नि जब तक उसका पावर कम नहीं होगा, ఈ అగ్ని ఎప్పటి వరకు దాని పవర్ తగ్గిపోదో तब तक भगवान का शक्तियों का एहसास उनको नहीं होगा। అప్పటి వరకు భగవంతుని యొక్క శక్తి యొక్క అనుభవం వాళ్ళకి జరగదు. तो ये करने वाला कौन? అయితే ఇవన్నీ చేసేవాళ్ళు ఎవరు? ऐसे कर्म करने के लिए बाबा को साथ देने वाले कौन? ఇలాంటి కర్మలు చేయడానికి బాబాకి సహయోగం చేసేవాళ్ళు ఎవరు? तो ऐसे समय बाबा बच्चों को ऐसे ब्राह्मण चाहिए। కాబట్టి ఈ సమయంలో బాబాకి ఇలా చేసేటటువంటి ఇలాంటి పిల్లలు కావాలి. बच्चे पूछते हैं बाबा अभी किस वैरायटी का सेवा करना है? పిల్లలు అడుగుతారు బాబాని, బాబా ఇప్పుడు ఎలాంటి వెరైటీ యొక్క సేవ చేయాలి అని చెప్పి. ऐसे ఇటువంటి चारों तरफ నలువైపులా ఉన్న ज्वाला स्वरूप योग का बट्टी रखो। జ్వాలా స్వరూపం యొక్క బట్టి పెట్టండి. वानप्रस्थ अवस्था में जाओ। వానప్రస్థ అవస్థలోకి వెళ్ళిపోండి. जैसे ఎలా అంటే पुराने जमाने में పూర్వకాలంలో लोग क्या करते थे? జనాలంతా ఏం చేసేవారు? अपने सारे जायदाद बच्चों को देकर वो वन की तरफ जाते थे। వాళ్ళ ఆస్తులు అన్ని కూడా పిల్లలకి ఇచ్చేసి వాళ్ళు వనాలకి వెళ్ళిపోయేవారు. ऐसे आप सारी जिम्मेदारी बाबा को दे दो అలా మీరు మొత్తం మీ బాధ్యత అంతా బాబాకి ఇచ్చేసేయండి. और आप वानप्रस्थ में जाओ। మీరు వానప్రస్థంలోకి వెళ్ళిపోండి. पहले मोबाइल से बात मत करना, మొదట మొబైల్ తో మాట్లాడద్దు. लौकिक वालों से बात बंद करना, లౌకికం వాళ్ళతో మాట్లాడడం ఆపేయండి. अलौकिक वालों से भी बात करना बंद करना। అలౌకిక వాళ్ళతో కూడా మాట్లాడడం తగ్గించండి. अपने मन द्वारा बात करना भी बंद करना, మీ మనస్సు ద్వారా కూడా మాట్లాడడం తగ్గించండి. बाबा से बात करना भी बंद करना। బాబాతో మాట్లాడడం కూడా తగ్గించండి. अभी काम करना, बात करने का समय नहीं है, डिस्कशन करने का समय नहीं है, अभी काम करने का समय है। ఇప్పుడు మాట్లాడి డిస్కషన్ చేయాల్సిన సమయం కాదు. युद्ध जब लग गया है उस समय बात करेंगे क्या, डिस्कशन करेंगे क्या? उस समय युद्ध ही करना है बस। ఇప్పుడు మాట్లాడడం కాదు, కర్మలు చేయాలి. ఇప్పుడు యుద్ధం స్టార్ట్ అయింది, అక్కడ యుద్ధం చేయాలి, అంతేగాని మాట్లాడుతూ కూర్చుంటే అవ్వదు కదా. इसीलिए అందువల్ల एक तो वानप्रस्थ अवस्था में जाओ, ఒకటి వానప్రస్థ అవస్థలోకి వెళ్ళిపోండి. दूसरा రెండవది समय के खजाना, సమయం యొక్క ఖజానా, श्रेष्ठ संकल्पों का खजाना శ్రేష్ఠ సంకల్పాల యొక్క ఖజానా औरों के प्रति लगाओ, अपने प्रति नहीं।
ఇది అంతా వేరే వాళ్ళ వైపు పెట్టండి, మన వైపు కాదు. साथ में దీంతో పాటు जो आपके पास स्टॉक आता है ज्वालामुखी शक्ति द्वारा, జ్వాలాముఖి శక్తి ద్వారా మీ దగ్గరికి ఏ స్టాక్ అయితే వచ్చిందో, आपके सामने మీ దగ్గర जो भी आत्माएं आते हैं, ఏ ఆత్మలు వచ్చినా సరే, भले लौकिक वाले अलौकिक वाले, లౌకికం వాళ్ళు అవ్వచ్చు, అలౌకిక వాళ్ళు అవ్వచ్చు, भले मनसा सेवा द्वारा, वाचा सेवा द्वारा, कर्मणा सेवा द्वारा, మనస సేవ ద్వారా, లేకపోతే వాచ సేవ ద్వారా, లేకపోతే కర్మణ సేవ ద్వారా అయినా అవ్వచ్చు, उनको कुछ ना कुछ अनुभूति जरूर कराना है। మీ దగ్గరికి వచ్చిన ఆత్మలకి ఎంతో కొంత అనుభూతి కలిగించాలి. मास्टर दाता बनकर, మీరు మాస్టర్ దాతగా అయ్యి, निस्वार्थ बन, నిస్వార్థిగా అయ్యి खुशी दो, సంతోషం ఇవ్వండి, शांति दो, శాంతిని ఇవ్వండి, आनंद दो, ఆనందాన్ని ఇవ్వండి, या प्रेम दो, ప్రేమని ఇవ్వండి. कुछ ना कुछ देना है, उनको अनुभव होना ही है। ఏదో కొంత ఇవ్వాలి, వాళ్ళకి అనుభవం జరగాలి. आपके घर में योगेश भाई आते हैं, మీ ఇంటికి యోగేష్ భాయ్ వస్తారు, आपको मन आता है उनको पूरी और आम का जो क्या है स्वीट बनाकर खिलाएंगे करके मन में आता है, ఆయనకి పూరి పెట్టి మామిడి పండుతో ఒక స్వీట్ పెట్టి ఆయనకి పెట్టాలి అని చెప్పి మీకు అలా అనిపిస్తుంది లోపల. बनाकर देना पड़ेगा ना, नहीं बनाएंगे तो कैसे देंगे? మీరు అది తయారు చేసి ఇవ్వాలి కదా, తయారు చేయకుండా ఉంటే అవి రెడీ అవ్వవు కదా. ऐसे ही लोगों को देने के लिए निराकार शक्ति आपके पास है। అలాగే జనాందరికి ఇవ్వడానికి మీ దగ్గర అటువంటి నిరాకార శక్తి ఉందా? ऐसा नहीं वो मांगेंगे तब देंगे, नहीं, అలా అని కాదు, వాళ్ళు అడిగినప్పుడే ఇద్దాము అని కాదు. वो मांगे या ना मांगे आपको देना ही है। వాళ్ళు అడిగినా అడగకపోయినా మీరు ఇవ్వాల్సిందే. निराकार रूप में दे दो, నిరాకార రూపంలో ఇవ్వండి. ऐसा नहीं आप बैठो मेरे से दृष्टि ले लो मैं दे रहा हूँ, ऐसे कहना नहीं। అది మీరు నిరాకారాల్లో ఇవ్వండి, అంతేగాని మీరు కూర్చోండి నేను కూర్చొని మీకు దృష్టి ఇస్తాను అని చెప్పడం కాదు. और साथ में जो ब्राह्मण आत्माओं को देते हो దాంతో పాటు ఏ బ్రాహ్మణుల ఆత్మలకైతే ఇస్తారో वो दान नहीं है, वो सहयोग है। అది దానం కాదు, అది సహయోగం. तो ये है पहला नंबर का सेवा, ఇదే మొదటి నెంబర్ ఉన్న సేవ. और बेहद में करो, ఇది అంతా అనంతంగా చెయ్యండి, विश्व के लिए करो। విశ్వం గురించి చెయ్యండి. जो बाबा के बच्चे थोड़ा सहयोगी हैं, అయితే ఏ పిల్లలైతే కొంత సహయోగిలుగా ఉన్నారో, పిల్లలు బాబా యొక్క పిల్లలు, उनको भी ऐसे अनुभूति करा के उनको भी इस विधि को सिखाओ, उनको भी लायक बनाओ। వాళ్ళకు కూడా ఈ అనుభూతి కలిగించి వాళ్ళకు కూడా ఈ విధిని వాళ్ళకి నేర్పించండి. बट्टी द्वारा పట్టి ద్వారా ज्वाला स्वरूप का वायुमंडल रेडी करो, ఈ జ్వాలా స్వరూపాన్ని రెడీ చేయండి. और आपस में आप बाबा के बच्चे बैठ करके మీలో మీరు మాట్లాడుకుంటుకుని उस ज्वाला स्वरूप का अनुभव कराओ उन लोगों को भी। వాళ్ళందరికీ కూడా ఈ జ్వాలా స్వరూపం యొక్క అనుభవాన్ని కలిగించండి. ऐसे करते क्या होगा जानते हो? ఇలా చేస్తే ఏమవుతుందో తెలుసా? आपका जो छोटा छोटा प्रॉब्लम है ना, మీకు చిన్న 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 సమస్యలు ఉంటాయి కదా, वो अपने आप समाधान मिल जाएगा। దానికి అదే సమాధానం దొరికిస్తుంది. आपको लगता है वो घुड़ियों का जैसा खेल लग जाता है, वो कोई बड़ी बात नहीं लगता है। అది మీకు ఎలా అనిపిస్తుంది అంటే బొమ్మల ఆటలాగా అనిపిస్తుంది. छोटे छोटे बात के लिए बाबा के पास जाकर ये करो वो करो, ये दे दो वो दे दो, उसके बाद उसके प्रति बात करने का मांगने का जरूरत नहीं रहता है। చిన్న చిన్న విషయాలకు కూడా బాబా దగ్గరికి వెళ్ళి నాకు ఇది ఇవ్వండి అది ఇవ్వండి అని చేయాల్సిన అవసరం కూడా రాదు. तो ये स्थिति कैसी होना चाहिए? అయితే ఈ స్థితి ఎలా ఉండాలి? मोहब्बत ज्वालामुखी रूप की कम है तब मेहनत लगती है। माना ये स्थिति कैसी होना चाहिए? प्यार से ज्वालामुखी स्थिति आना चाहिए। అయితే ఈ స్థితి ఎలా రావాలి? ప్రేమతో జ్వాలాముఖి స్థితి రావాలి. बाबा के प्रति प्यार कम है इसलिए मेहनत लगता है। అంటే బాబా పట్ల మీకు ప్రేమ చాలా తక్కువ ఉంది, అందుకని మీకు శ్రమ అనిపిస్తుంది. तो एक सेकंड में కాబట్టి ఒక్క సెకండ్ లో मन बुद्धि को మనసు బుద్ధిని एकाग्र करो, ఏకాగ్రం చేయండి, चेक करो। చెక్ చేసుకోండి. एकाग्र करने में 1 मिनट लगता है कि 2 मिनट लगता है कि 5 मिनट लगता है कि 1 सेकंड लगता है? ఆ ఒక్క ఏకాగ్రం అవ్వడంలో 1 సెకండ్ పడుతుందా, 1 నిమిషం పడుతుందా, 2 నిమిషాలు పడుతున్నాయా, 5 నిమిషాలు పడుతున్నాయా చెక్ చేసుకోండి. बाबा ने ज्ञान दिया है, బాబా జ్ఞానం ఇచ్చారు, विधि दिया है, విధి ఇచ్చారు, सहयोग देने के लिए रेडी है, సహయోగం చేయడానికి రెడీగా ఉన్నారు, साथ में रहने के लिए रेडी है। మీతో ఉండడం గురించి కూడా రెడీగా ఉన్నారు. रिजल्ट क्या चाहिए वो भी बताया। రిజల్ట్స్ ఏం కావాలో అవి కూడా చెప్పారు. अभी आप बड़े बच्चे हो ना,
ఇప్పుడు మీరు పెద్ద పిల్లలు కదా, होमवर्क करके హోంవర్క్ చేసి खुद चेक करो वो स्थिति में मैं पहुंचा हूं, మీరు స్వయాన్ని చెక్ చేసుకోండి, నేను ఆ స్థితికి వెళ్ళానా లేదా. तो खुद का सर्टिफिकेट पहले ले लो, స్వయం యొక్క సర్టిఫికెట్ ముందు తీసుకోండి, उसके बाद बाबा देता है। దాని తర్వాత బాబాకి ఇవ్వండి. 1 सेकंड में वहां पहुंचना है, మీరు ఒక్క సెకండ్ లో అక్కడికి చేరుకోవాలి. लेकिन तुरंत नीचे नहीं आना है, वहां ज्यादा समय रहना पड़ेगा। మీరు అక్కడికి వెళ్ళి వెంటనే కిందకు వచ్చేయడం కాదు, ఎక్కువ సమయం అక్కడే గడపాలి. कितना समय रहना है? ఎంత సమయం ఉండాలి? जब आप बाबा के साथ में रहते हो, वो ज्वाला स्वरूप में बाबा का शक्ति आना चाहिए, ऐसे लगना चाहिए। మీరు బాబాతో అక్కడ ఉన్నప్పుడు జ్వాలా రూపంలో అక్కడ శక్తి మీ దగ్గరికి రావాలి, అలా అనిపించాలి మీకు. फ्रिज में पानी और बर्तन रखने के लिए 1 सेकंड चाहिए, काफी है। ఆ ఫ్రిడ్జ్ లో ఒక పాత్ర నీళ్ళతో పెట్టడానికి ఒక సెకండ్ సరిపోతుంది, आइस बनने में 5-6 घंटा लगता है, याद रखिएगा। కానీ ఐస్ తయారవడానికి 5-6 గంటలు పడుతుంది కదా. बीच बीच में डोर ओपन करना, क्लोज करना, करंट आना जाना और उस बर्तन को और कुछ काम के लिए यूज करना करेंगे तो आइस नहीं बनेगा। అయితే మనం ఫ్రిడ్జ్ ఓపెన్ చేసి వేయడం క్లోజ్ చేయడము, ఫ్రిడ్జ్ ఓపెన్ చేయడము క్లోజ్ చేయడము అలా చేసి, లేకపోతే కరెంటు పోవడము రావడము, లేకపోతే ఆ నీటి పాత్రని మళ్ళీ దేనికో ఉపయోగించి మళ్ళీ పెట్టడము అలా చేస్తే అక్కడ ఐస్ అవ్వదు. तो बाबा क्या चाहता है, थोड़ा ठीक से सुनिएगा। అయితే బాబా ఏం కోరుకుంటున్నారో కొంచెం సరిగా వినండి. इसके लिए इस विधि से अप्लाई करो, కాబట్టి మీరు దీని గురించి ఈ విధిని అప్లై చేయండి, तो आपके लिए साधना सहज होगा। అప్పుడు మీకు సాధన అన్నది సహజంగా అవుతుంది. ऐसे ఇలా ఇటువంటి चारों ओर के నలువైపులా ఉన్న परमात्मा पालना के अधिकारी आत्माओं को, పరమాత్మ యొక్క పాలనా అధికారి ఆత్మలకు, परमात्मा पढ़ाई के अधिकारी श्रेष्ठ आत्माओं को, పరమాత్మ చదువుకు అధికారులైన శ్రేష్ఠ ఆత్మలకు, परमात्मा प्राप्तियों से संपन्न आत्माओं को, పరమాత్మ ప్రాప్తులతో సంపన్నమైన ఆత్మలకు, सदा बिंदी के विधि से సదా బిందువు యొక్క విధి ద్వారా तीव्र पुरुषार्थी आत्माओं को, తీవ్ర పురుషార్థులైన ఆత్మలకు, सदा मेहनत से मुक्त रहने वाले, సదా శ్రమ నుండి ముక్తులై ఉంటూ मोहब्बत में समाये हुए बच्चों को, ప్రేమలో మునిగిపోయి ఉండే పిల్లలకు, ज्वाला स्वरूप विशेष आत्माओं को జ్వాలాస్వరూప విశేష ఆత్మలకు बाप दादा का याद प्यार और नमस्ते। బాబ్దాదా యొక్క ప్రియ స్మృతులు మరియు నమస్తే. अच्छा, ओम शांति। అచ్చా, ఓం శాంతి.